నిశీది హంతకుడు ధారావాహిక 26వ చివరి భాగం. రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. జరిగిన కథ: డాక్టర్ శ్రీనివాస్ కూతురు అన్విత హత్యా కేస్ పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు. శ్రీనివాస్ మొదటి భార్య సరోజ కూతురు తన్వి. సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్. వారి కూతురు అన్విత. తన్వి భర్త జయసూర్య. అన్వితకు బ్రిజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఆమె స్నేహితురాలు మానిషా ద్వారా తెలుస్తుంది. గతంలో అన్వితాకు దూరంగా ఉండమని బ్రిజేష్ను హెచ్చరిస్తాడు శ్రీనివాస్. ధనికుడు భార్గవ్, మానిషా ప్రియుడు సురేష్ కూడా అనుమానితుల జాబితాలో చేరుతాడు. డాక్టర్ శ్రీనివాస్ ఇంటి సహాయకుడు సత్యం మృతదేహం లభిస్తుంది. గతంలో భార్గవ్ అన్వితాను బెదిరించినట్లు తెలుస్తుంది. అన్విత మరియు సత్యం హత్యా కేసులలో ముఖ్య అనుమానితుడిగా జయసూర్యను అరెస్టు చేస్తారు. ఆస్తి కోసం అతను ఈ హత్యలు చేస్తాడు. ఇక నిశీది హంతకుడు ధారావాహిక చివలి భాగం వినండి. జయసూర్య తన క్రూరమైన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు తన 2 అంచెల ప్రయాణ వ్యూహాన్ని పూర్తిచేసి రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో మధురవాడలోని డాక్టర్ శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నాడు. బయట తన స్నేహితుడు ముఖేష్ విశాఖపట్నంలో అతనికోసం సిద్ధం చేసిన మరొక కారుతో కొంత దూరంలో వేచి ఉన్నాడు. ఇదంతా హత్యానంతరం సాక్ష్యాలను తుడిచివేయడానికి మరియు పారిపోవడానికి చేసిన చివరి పకడ్బందీ ఏర్పాటు. ఇంటి వెలుపల డాక్టర్ శ్రీనివాస్ కుటుంబానికి నమ్మకమైన సేవకుడు సత్యం వరండాలో పడుకుని ఉన్నాడు. లోపల అన్విత తన పడకగదిలో ప్రశాంతంగా నిద్రపోతోంది. జయసూర్య తన చేతిలో ఉన్న ప్రత్యేక రిమోట్ కంట్రోల్ పరికరాన్ని ఉపయోగించి బయటనుంచి విద్యుత్ అయస్కాంత తాళాన్ని మెల్లగా తెరిచి ఎటువంటి శబ్దం చేయకుండా లోపలికి ప్రవేశించాడు. ఆ క్షణం 200 కోట్ల దురాశ మరియు పగ అతని మనసులో విలయతాండవం చేస్తున్నాయి. జయసూర్య నేరుగా అన్విత పడకగదిలోకి వెళ్లాడు. గదిలో మసక వెలుగు ఉంది. అన్విత తనకు ఎంతగానో పరిచయమున్న ఆ నీడను చూసి అకస్మాత్తుగా మంచంపై లేచి కూర్చుంది.